రేపటి నుండి 2032 వరకు వృషభ రాశి వారి జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నాడు. ఆ వ్యక్తి కారణంగా అతిపెద్ద సంఘటనలు. అసలు వృషభ రాశి వారికి 2032 వరకు రేపటి నుంచి ఏ వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నాడు, ఆ వ్యక్తి కారణంగా ఏ పెద్ద మార్పులు జరగబోతున్నాయి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలోని రెండవ రాశి. కృతికా నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, రోహిణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, మృగశిర నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందికి వస్తారు. ఈరోజు వీడియో వృషభ రాశి వారి జీవితంలో రేపటి నుంచి ప్రారంభమయ్యే 2032 వరకు జరగబోయే ఒక అద్భుతమైన సమయంగా అయితే చెప్పుకోవచ్చు. అదే సమయంలో భయంకరమైన ప్రయాణాల గురించి కూడా అయితే ఈ వీడియోలో మీరు స్పష్టంగా అయితే తెలుసుకుంటారనే చెప్పాలి. ఈ వీడియోని చివరి వరకు వినకపోతే మీ జీవితంలో రాబోయే ఆ వ్యక్తిని మీరు గుర్తించలేరు అనే చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఆ వ్యక్తి స్నేహితుడిగా రావచ్చు, శత్రువుగా మారవచ్చు, లేదా మీకు విధిని మార్చే దేవుడిలా ఉండవచ్చు. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వృషభ రాశి వారి స్వభావం. ఎందుకు ఈ మార్పులు? వృషభ రాశి అంటే ఓర్పు, నమ్మకం, కష్టపడే తత్వం, ఒక్కసారి నమ్మితే ప్రాణం పెట్టే మనస్సు. కానీ ఇదే మీ బలహీనత కూడా. శని, రాహు, గురు గ్రహాల ప్రభావంతో ఇప్పటి వరకు మీరు చాలామందిని నమ్మి చాలా దెబ్బలు తిన్నారు అనే చెప్పుకోవాలి. 2024, 2025 మానసిక కష్టాలు, 2026, 2027 ఆర్థిక ఒత్తిడి, 2028, 2029 సంబంధాల్లో పరీక్ష, 2030 తర్వాత అసలు ట్విస్ట్ అయితే ఉండబోతుందనే చెప్పుకోవాలి. ఆ వ్యక్తి ఎవరు? ఇప్పుడు అసలు విషయం. రేపటి నుంచి వృషభ రాశి వారి జీవితంలోకి ఒక వ్యక్తి అడుగు పెడతాడనే చెప్పాలి. ఆ వ్యక్తి మీకంటే ఎక్కువ మాట్లాడతాడు, చాలా సింపుల్గా కనిపిస్తాడు, కానీ లోపల చాలా లోతైన ఆలోచనలు అయితే ఉంటాయి. మీ గతం అతనికి అంతా అయితే తెలిసినట్లుగానే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ వ్యక్తి పేరు SRKM లేదా ఏ అక్షరాలతో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ఈ వ్యక్తి రావడం వల్ల మీ జీవితంలో 3 పెద్ద సంఘటనలు అయితే జరగబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. మొదటి సంఘటన నమ్మకం అండ్ మోసం. మొదటి దిశలో ఆ వ్యక్తి మీకు అత్యంత దగ్గర అవుతాడనే చెప్పాలి. మీ ఇంటికి వస్తాడు, మీ సమస్యలను వింటాడు, మీకు సహాయం చేస్తాడు, కానీ మీరు అతనిపై పూర్తిగా ఆధారపడిన క్షణం ఒక చిన్న విషయం ద్వారా పెద్ద ద్రోహం బయటపడుతుంది. ఇది ప్రేమలో కావచ్చు, డబ్బులో కావచ్చు, కుటుంబ విషయాల్లో కావచ్చు. ఈ సంఘటన మీకు నిద్రలేని రాత్రులను అయితే ఇస్తుందనే చెప్పాలి. రెండవ సంఘటన పతనం, పునర్జన్మ. ఈ దిశలో వృషభ రాశి వారు పూర్తిగా కరిగిపోతారనే చెప్పాలి. ఇతను నిజంగానే ఉన్నాడా, ఇలా చేశాడా అని మిమ్మల్ని మీరే అడుగుతారు. కానీ ఇక్కడే విధి మలుపు కూడా ఉందనే చెప్పుకోవాలి. ఈ సంఘటన తర్వాత మీరు బలపడతారు, మీరు కొత్త ఆలోచనలో ముందుకు వెళ్తారు, మీలో దాగి ఉన్న శక్తి బయటకు వస్తుంది. ఇక్కడ గురుగ్రహ ప్రభావం కూడా మొదలవుతుందనే చెప్పుకోవాలి. కొత్త పని లేదా కొత్త దిశ లేదా కొత్త గుర్తింపు అయితే పొందేటువంటి అవకాశం అయితే ఉంటుందనే చెప్పుకోవాలి. మూడవ సంఘటన 2032లో జరిగే అద్భుతం. 2032 సంవత్సరం వచ్చేసరికి వృషభ రాశి వారు తన జీవితాన్ని తిరిగి చూసుకుంటారు. అయితే ఆ వ్యక్తి లేకపోతే నేను ఇక్కడ ఉండేవాడిని కాను అని అనుకునే స్థాయిలో అయితే ఉంటారనే చెప్పుకోవాలి. అతను శత్రువైనా, అతను ద్రోహి అయినా అతనే మీ గురువుగా అయితే మారతాడనే చెప్పుకోవాలి. మీ జీవితంలో అతిపెద్ద సంఘటన, అతిపెద్ద విజయంగా అయితే మారబోతున్నాడని కూడా చెప్పుకోవచ్చు. పరిహారం అండ్ హెచ్చరిక. వృషభ రాశి వారు తప్పక చేయవలసినవి: శుక్రవారం లక్ష్మీదేవిని ప్రార్థించాలి, తెల్ల వస్త్రాలు దానం చేయాలి, ఎవరి మాటలు వెంటనే నమ్మకండి, మీ ఇంటిలో జరిగే చిన్న మార్పులను గమనించండి. ముఖ్య హెచ్చరిక: మీ ఇంటిలోనే తిరిగే వ్యక్తిని నిర్లక్ష్యం చేయవద్దు. ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే గనుక మీ జీవితంలో వచ్చే అద్భుతమైన దిశలన్నిటినీ కూడా అయితే మీరు చేజార్చినట్టే అనే చెప్పుకోవాలి. ఆ వ్యక్తి ముందుగా ఇచ్చే సంకేతాలు:
అయితే వృషభ రాశి వారు గమనించవలసిన ముఖ్యమైన విషయాలు. ఆ వ్యక్తి మీ జీవితంలోకి రాకముందు 3 స్పష్టమైన సంకేతాలు అయితే కనిపిస్తాయనే చెప్పాలి. మొదటి సంకేతం, ఇంటిలో అనవసరమైన గొడవలు, చిన్న మాటలకే పెద్ద వాదనలు, శాంతిగా ఉన్న ఇల్లు ఒక్కసారిగా అశాంతిగా మారటం, మీ మాటలు ఎవరికీ విలువ లేకపోవటం. ఇది సాధారణమైనది కాదు. ఇది ఆ వ్యక్తి రాకముందు వచ్చే శని శక్తి మార్పు అని కూడా చెప్పుకోవచ్చు. రెండవ సంకేతం, పాత వ్యక్తి మరలా గుర్తుకు రావటం. చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి గుర్తుకొచ్చి ఆలోచనలు, పాత ఫోటోలు లేదా మెసేజ్లు కనిపించటం, కలలో అదే ముఖం పదే పదే రావటం. ఇది కేవలం జ్ఞాపకం కాదు, ఆ వ్యక్తి మీ జీవితంలోకి మరలా రావడానికి సంకేతం అని కూడా చెప్పుకోవచ్చు. మూడవ సంకేతం, డబ్బు వచ్చిన వెంటనే పోవటం, అనుకోని ఖర్చులు, అప్పులు తీర్చటం, మీ చేతిలో డబ్బు నిలవకపోవటం. ఇది 2032 వరకు జరిగే పెద్ద సంఘటనలకు ముందు వచ్చే హెచ్చరిక అని కూడా చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తి లోకి ఎలా ప్రవేశిస్తాడు? అయితే ఆ వ్యక్తి మీ జీవితంలోకి బయటవాడిలా కాదు, బంధువుగాను, స్నేహితుడుగాను, పని సంబంధాలుగాను లేదా సహాయం చేసేవాడిగాను వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుందనే చెప్పాలి. మీ ఇంటిలో అడుగుపెట్టిన రోజు విధి మారుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఆ రోజు మీకు చిన్న విషయంలా అనిపిస్తుంది, కానీ జ్యోతిష్యంలో అదే ఒక కీలకమైన క్షణం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ వ్యక్తి వల్ల వచ్చే మానసిక యుద్ధం. అయితే ఈ దశలో వృషభ రాశి వారు తమని తామే అనుమానం పెట్టుకుంటారనే చెప్పుకోవాలి. అయితే నేనే తప్పు చేస్తున్నానా, నేనే ఎక్కువగా ఆలోచిస్తున్నానా అని. కానీ ఇక్కడ ఆ వ్యక్తి మీ నమ్మకాన్ని మెల్లగా అయితే మీకు తెలియకుండానే దొంగలించాడనే చెప్పుకోవాలి. మాటలతో గెలుస్తాడు, భావోద్వేగాలతో అడ్డుకుంటాడు, చివరికి మిమ్మల్ని ఒంటరిగా అయితే చేస్తాడనే చెప్పుకోవాలి. 2027 నుంచి 2029 మధ్యలో జరిగే ప్రమాదకరమైన దిశ. ఈ 3 సంవత్సరాల్లో వృషభ రాశి వారికి అత్యంత ప్రమాదకరమైనవి అనే చెప్పుకోవాలి. ఈ సమయంలో అయితే ఏ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టవద్దు, ఎవరి పేరు మీద ఆస్తి రాయవద్దు, మీ రహస్యాలు ఎవరికీ చెప్పవద్దు. ఈ కాలంలో ఒక చిన్న తప్పు ఏళ్లపాటు శిక్షలా అయితే మారుతుంది అనే చెప్పుకోవాలి. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే వ్యవహరించండి. ఆ వ్యక్తి నిజంగా ఎందుకు వచ్చాడు? ఇక్కడ వీడియోలో పెద్ద రివ్యూలు అయితే ఇవ్వాలి అనే చెప్పాలి. అయితే ఆ వ్యక్తి మీ జీవితాన్ని నాశనం చేయడానికి కాదు, మీలో దాగి ఉన్న బలాన్ని బయటకు తీయడానికి, మీరు ఎవరో మీకే చూపించడానికి, మీరు తప్పుగా నడుస్తున్న మార్గాన్ని అడ్డుపడడానికి అతను విధి పంపించిన కఠినమైన గురువుగా అయితే మారాడనే చెప్పుకోవాలి. 2032 తర్వాత వృషభ రాశి వారి జీవితం. 2032 తర్వాత వృషభ రాశి వారి జీవితంలో ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్థిరత్వం. ఎవరి మాటలకు భయపడకండి, మీరు మాట్లాడే మాట వినే స్థాయికి వస్తారు. మీ పేరు మీ ముందే నడుస్తుంది. ఈ స్థాయి ఆ వ్యక్తి వల్ల అయితే వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా వృషభ రాశి వారికి రేపటి నుంచి 2032 వరకు ఏ వ్యక్తి కారణంగా మీ జీవితం మారబోతుందో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.